పేరు హరికృష్ణ మ్యామ్. సో బాలయ్య బాబు గారి అఖండ తాండవం రిలీజ్ కాబోతుంది ఒక 5 days లో. ఎలాంటి తాండవం సృష్టించబోతుంది అంటారు? యాక్చువల్ బాలకృష్ణ అఖండ చూసాము, అద్భుతమైన బ్లాక్ బస్టర్. అది కరోనా టైంలోనే బ్లాక్ బస్టర్ అయింది. ఇది పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది. సో ఇందులో అయితే శివతాండవం ఆడబోతుంది. సాక్షాత్తు శివుడే భూమి మీదకి వచ్చి సింహంలా గర్జించినట్లు బాలకృష్ణ శివతాండవం చేశారు. ఇందులో డైలాగ్స్ అయితే మైండ్ బ్లోయింగ్. ఒక్కొక్క డైలాగ్ అయితే బాంబ్ పేల్చినట్టుగా ఉంది. సౌండ్ కంట్రోల్లో పెట్టుకో, ఏ సౌండ్కి నవ్వుతానో ఏ సౌండ్కి నరుకుతానో తెలియదు నా కొడక, ఊహకు కూడా అందదు. మీ దేశం జోలికి వస్తే ఖండిస్తారేమో, మా దైవం జోలికి వస్తే ఖండిస్తాం. మీ భాషలో చెప్పాలంటే సర్జికల్ స్ట్రైక్. 8 కంఠాలు తెగ, 8 కంఠాల నరకాల, రక్తం చిందాల, మహాకుంభమేళ అని ఎవ్రీ డైలాగ్. ప్రజలకు కష్టం వస్తే ఆ దేవుడు వస్తాడనే నమ్మకాన్ని పూర్తి చేస్తే ఈ భారతదేశాన్ని తునా తొంకలు చేసి వచ్చిన ఎవ్రీ డైలాగ్ మైండ్ బ్లోయింగ్. శివ 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 అనే ఆ బ్యాక్గ్రౌండ్ కానీ నెక్స్ట్ ఎవ్రీథింగ్ మైండ్ బ్లోయింగ్. అండ్ ఆ ఫైట్ సీన్స్ అయితే ఇంతవరకు టాలీవుడ్ లో అంత గ్రేస్ గా వీటిని ఎట్లా పోలుస్తున్నారంటే హాలీవుడ్ ఆల్మోస్ట్ గ్రేట్ యాక్టర్స్ తో ఈ ఫైట్స్ ని పోల్చుతున్నారు. నెక్స్ట్ డాన్స్ అవ్వచ్చు, గ్రేస్, ఆ సాంగ్ అయితే సూపర్ గా ఉంది. నెక్స్ట్ ఎవ్రీథింగ్ బాలకృష్ణని ఒక కొత్త రూపాన్ని చూడబోతున్నాం ఇందులో. నాకు తెలిసి ఈ సినిమా బ్లాక్ బస్టర్ 1000 crores కలెక్షన్ చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు. వన్ మోర్ థింగ్, Adhi Pinsetti, the great actor in Tamil industry or Telugu industry. He came to Telugu industry as a villain role. ఆ లుక్స్ కానీ, ఆ గంభీరం కానీ, అరుంధతిలో ఆ వైబ్స్ ఎలా ఉన్నాయో ఇందులో ఆ విలనేజాన్ని చూడబోతున్నాం. బట్ ఈ సినిమా అయితే బ్లాక్ బస్టర్ అవబోతుంది. బోయపాటి అండ్ బాలకృష్ణ కాంబినేషన్ లో 4th మూవీగా బ్లాక్ బస్టర్ అవబోతుంది. ఫైనల్లీ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను గారికి ఇంకో బ్లాక్ బస్టర్ హిట్ అంటారా? 100% మ్యామ్. ఇది బ్లాక్ బస్టర్ కంటే ఎక్కువ 1000 crores కంపల్సరీగా కలెక్షన్ చేయబోతుంది. బ్లాక్ బస్టర్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్.